థర్డ్ రౌండ్ ఫర్ 3 lakh rupees ఛాలెంజ్. ఇప్పటికి ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ సుధీర్ మీ టీం గెలిచారు అండ్ సెకండ్ రౌండ్ కూడా మీ టీమే గెలిచారు. అండ్ ఇక లాస్ట్ రౌండ్, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ రష్మి. ఒకవేళ థర్డ్ రౌండ్ కనుక సుధీర్ టీం గెలిస్తే మీ టీం నుంచి ఒక జోడీ వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో థర్డ్ రౌండ్ ఇస్ క్రూషియల్, మీకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు థర్డ్ రౌండ్. సో ఈ రోజు రష్మి టీం నుంచి ఒక జోడీ ఎలిమినేట్ అవుతారా లేదా? మన రూల్స్ ప్రకారం ఇవాళ మన సెలబ్రిటీ జోడీ థర్డ్ రౌండ్ థీమ్ ఏముండబోతుందో చెప్తారు. సో సార్, మీరు ఎలా చూద్దాం అనుకుంటారు థర్డ్ రౌండ్ ని? నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సుధీర్ ముందు స్టార్ట్ చేయాలి. ఓకే సార్. సో థర్డ్ రౌండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్ పర్ఫామ్ చేస్తారు 2 టీమ్స్ నుంచి వచ్చే జోడీస్. అందులో ముందుగా సార్ చెప్పినట్టు సుధీర్ మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు? సుదర్శన్ అండ్ రమ్య వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సుదర్శన్ అండ్ రమ్య. చమ్కీలు పడుతున్నప్పటి నుంచి అదే టెన్షన్ లో ఉన్నాను, వీళ్ళు స్కేటింగ్ లో చేస్తారేమో తిప్పుతున్నారని. బట్ మీ ముగ్గురు చాలా బాగా డాన్స్ చేశారు, మీ ఇద్దరు ఈ చమ్కీలు. వెల్ డన్. సో సదాజీ, మీ కమెంట్స్. ఏదో మ్యాజిక్ జరిగింది ఇవాళ, దానికి కారణం ఏంటి ఎవరు చెప్తారు? మీ కొరియోగ్రాఫర్ ఎక్కడ? భూషణ్ అన్న.
ఇంతమంది ఇంతలా రియాక్షన్ ఇచ్చారంటే ఓ స్టెప్ కూడా వేస్తే బాగుంటుంది ఆయన. ఏంటి భూషణ్, మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? వెయిటింగ్ ఇక్కడ. దేనికి? అదే ఎప్పుడు వస్తామని. మేము చాలా వెయిట్ చేసాం. ఒక 15 ఎపిసోడ్స్ తర్వాత దర్శనం అయింది. చెప్పకుండా కూడా తెలిసిపోతుంది పర్ఫార్మెన్స్ లో ఏదో మిడాస్ టచ్ వచ్చినట్టు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు ఆర్ బ్యాక్. చమ్కీలతో ఐ డోంట్ థింక్ ఎవరు ఇంతవరకు ఆడారు కదా, చాలా కొత్తగా వాడారు, చాలా బాగా చేశారు కూడా. ఇంకోటి ఇక్కడ వీళ్ళు సమోసాలు తీసుకొని ఆ టైమింగ్ కి కరెక్ట్ చేశారు కదా రమ్య అండ్ సుదర్శన్. గ్రేట్ గైజ్. అన్ని చూస్తే సో బ్యూటిఫుల్, సో రొమాంటిక్, డాన్స్ ఉంది, ఫీల్ ఉంది, మ్యాజిక్ ఉంది. ఇవన్నీ ఉండేటప్పుడు ఏమనాలి? వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. శేఖర్ మాస్టర్. వెల్కమ్ భూషణ్. అదే సాంగ్ బిగినింగ్ నుంచి ఏదో మ్యాజిక్ కనబడుతుంది. ఏంటేంటి అనుకుంటే ఇంకా సదా చెప్పినప్పుడు అర్థమైంది నువ్వు వచ్చినప్పుడు. ఇది పెద్ద మ్యాజిక్. అంటే నువ్వు డీజే 1 నుంచి ప్రూవ్ చేస్తున్నావు. డాన్స్ ఎవరైనా చేస్తారు, డాన్స్ తో పాటు ఉన్నాయి కదా మధ్యలో ఈ క్రియేషన్స్. ఇదే సాంగ్ కి బ్యూటీ. కాన్సెప్ట్ చాలా బాగుంది భూషణ్. కరెక్ట్ గా ఆ ఫ్లూట్ వచ్చినప్పుడు ఇలా అన్నప్పుడు చేతిలోంచి రావటం, ఆ హార్ట్ షేప్ లోంచి రావటం, ప్రతిదీ గుడ్. గుడ్ 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 షో. థ్యాంక్ యూ మాస్టర్. రాకేష్ మాస్టర్. నాకు స్టార్టింగ్ లో ఏం నచ్చలేదు. అక్కడక్కడ ఏదో సెట్ చేశారు, ఆ డ్రెస్సులు చూస్తే బఫూన్ లాగా ఉన్నాయి, ఏంటిది అని నేను అనుకున్నా స్టార్టింగ్ లో. తర్వాత సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు వాళ్ళు ఏంటనేది నాకు అర్థమైంది. మీరు ఈ డీ జోడీల్లో గ్రాఫిక్ చేసి చూపించారు, కానీ మీరు చేసే యొక్క ఆ విధానాలు ఉన్నాయి చూడు, మీ పిల్లలు చేసింది ఎంత ముచ్చటగా ఉందంటే అంత ముచ్చటగా ఉంది. ఆ సాంగ్ లో ఆ చమ్కీల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడు, అది ఎవరిది ఐడియా? అక్కడే నీవు కొరియోగ్రాఫ్ అనిపించుకుంటావు. ఆ ఎఫెక్ట్ కి వాళ్ళు అలా చెల్లుతూ ఆ జోబిలో తీస్తా ఉంటే నేను జోకర్ అయ్యాను ఫీలింగ్ వచ్చింది నాకు. బాగుంది, గుడ్. తప్పు ఏదైనా ఒప్పుకోవాలి. రాకేష్ మాస్టర్ గా నాకు నేను వేసిన అంచనా కన్నా బాగా చేశారు కనుక థ్యాంక్ యూ మాస్టర్. మేడం మీరు. హృదయానందం, నేత్రానందం రెండూ కలిగాయి నాకు. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. సెలబ్రిటీ జోడీ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక ఫీల్ ఉన్న సాంగ్ చూసిన తర్వాత వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా కొంచెం తెలుసుకోవాలని అనిపించింది నాకు కూడా. సో మాస్టర్, అసలు ప్రపోజల్ ఎలా జరిగింది? మీరు జోడీగా ఎలా ఫిక్స్ అయ్యారు? తను నా స్టూడెంట్ లక్ష్మి తన పేరు. ఇండస్ట్రీలో చాలా మంది నాకు కోపం అంటారు, కానీ నన్ను ప్రేమతో బాగా చూసేది శేఖర్ గాడే. నేను తిరుపతి నుండి వచ్చిన తర్వాత నాకు ముక్కురాజు మాస్టర్ ద్వారా అక్కడ ఇన్స్టిట్యూట్ లో నేర్పేటప్పుడు తను నా దగ్గర విద్యార్థి. అలా శేఖరు, సత్య నా దగ్గరకు వచ్చారు. 100 మందికి డాన్స్ నేర్పాను, ఒక క్రమశిక్షణ. నేను వీళ్ళంతా డెవలప్ చేసేటప్పుడు తను కూడా, ఈ తల్లి కూడా నాకు విద్యార్థిగా ఉంది. సో నా కష్టం అన్ని తెలుసు. దానికి నేను శాంశరామయ్య గారు ఎలా చేద్దాం అనుకొని నా మెంటాలిటీని అర్థం చేసుకున్న వాళ్ళు ఇద్దరు, శేఖర్, లక్ష్మి. ఒకవేళ వాడు అమ్మాయి ఉంటే వాడిని చేసుకుండేవాడేమో. అలాగా వీడెళ్ళి వీళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, వీడి పెళ్లి పెద్ద వీడే సరే, మొత్తం మీద వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకున్నారు. రాకేష్ మాస్టర్కి ఇస్తామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇటు ఫోన్ చేసి వచ్చాడు. తర్వాత మేమే పెళ్లి చూపులకి వెళ్ళాం. తర్వాత యాదగిరి గుట్లో నా పెళ్లి చేయడానికి ఒక సినిమా పేమెంట్ రావాలంటే ఎంత కష్టపడ్డాడో నా శేఖర్, నా మామయ్య నాకు తెలుసు. గుడికాడే ఉన్నాం, ఫోన్ చేస్తున్నా, ఏరా ఏమైందిరా అనేసి. తాలిపట్టు కోసం ఒక సినిమా అమౌంట్ రావాలి అంటే మా అత్తగారు వాళ్ళ దగ్గర నేనే తాలిపొట్టు తెస్తానని చెప్పాను. ఇంత ప్రేమతో కష్టాలు పడి మొత్తం మీద యాదగిరి గుట్లో నా పెళ్లి చేశారు వీళ్ళు. అప్పుడు వీడు చిన్న పిల్లాడు. సో నా పెళ్లి చేసి తర్వాత వీడి పెళ్లి నేను చేశాను.
జోడీ